నంద్యాల ఉప ఎన్నిక పోరు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 3వ తేదీన నంద్యాలలోని ఎస్సీజీ గ్రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఈ సభ ఎంతో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో జగన్ పాల్గొంటున్న సభను అడ్డుకునేందుకు గాను ప్రత్యర్థులు భారీ కుట్ర పన్నినట్లు సోషల్ మీడియా సర్కిల్లో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. సభకు ఒక్కరోజు ముందే బుధవారం నాడు అధికార పార్టీలోని ఓ ఎమ్మెల్యే వర్గానికి చెందిన సుమారు 30 మంది రౌడీలు నంద్యాలకు చేరుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రౌడీలు నంద్యాలలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి సభకు మైక్ సెట్లు, లైటింగ్లు పనిచేయకుండా సభను అభాసుపాలు చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నంద్యాలలో మొత్తం 17 వార్డులకు అనధికారికంగా ఎన్నికల మేనేజ్మెంట్ చేయాలని పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి చీరాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు సభ జరగనివ్వకుండా సౌండ్ సిస్టమ్స్ వైర్లను కోసేసి లైట్లను పగలగొట్టి జగన్ ప్రసంగం చేయనీయకుండా వెనక్కు పంపించారట. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో కీలకమైన నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఎంతో కీలకమైన జగన్ బహిరంగ సభకు ఎలాగైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రత్యర్థులు మరోసారి భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు వేసిన కుట్రను భగ్నం చేసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వైసీపీ నాయకులు, అభిమానులు అంటున్నారు. జగన్ సభను అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక పోరు కంటే ముందు జగన్ సభపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.